హాయ్ అండి. ఈరోజు నేను ఒక రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను 1 మీటర్ బ్లౌజ్ పీస్ కోసం. ఒక నావీ బ్లూ అంటారా, ఒక డార్క్ పర్పుల్ షేడ్ అనమాట. ఆ ప్లెయిన్ శారీకి గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది. సో నేనేం చేస్తున్నానంటే కలర్స్ ఒక లోటస్ మోడల్లో ఉంటుంది ఆ డిజైన్ అనేది. అది తీసుకుని నేను యాక్రిలిక్ కలర్స్ యూస్ చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాను కలర్స్. ఆ కలర్స్ అన్నీ తీసుకుని నేను ఫస్ట్ కార్బన్ పేపర్ పెట్టి ఆ డిజైన్ని ట్రేస్ చేసేసుకున్నాను అనమాట. ట్రేస్ చేసేసుకున్నాక నేను కలర్స్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మన ఏవైతే పెద్ద లీవ్స్ వచ్చినాయో ఆ లీవ్స్కి కింద డార్క్ బ్లూ కలర్ షేడ్ యూస్ చేస్తున్నాను అనమాట. బ్రష్ చూసారా, అది 2 నెంబర్ బ్రష్ యూస్ చేస్తున్నాను నేను. దానికి స్టెమ్స్కి వచ్చేసరికి లైట్ గ్రీన్ తీసుకుంటున్నాను. ఆ పెద్ద లీవ్స్ ఏవైతే వచ్చినాయో ఆల్రెడీ నేను అక్కడ వేసాను చూడండి. డార్క్ కలర్ బ్లూ తీసుకుని దానికి నేను షేడింగ్ ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ దీంట్లో నేను యూస్ చేసిన కలర్స్ మోస్ట్లీ గ్రీన్, ఎల్లో, డార్క్ గ్రీన్, పర్పుల్ అండ్ గోల్డ్ నేను జస్ట్ అవుట్లైన్ కోసమే యూస్ చేశాను. ఎందుకంటే కొంచెం హ్యాండ్ వర్క్, ఈ పైప్స్ వస్తాయి కదండి, అదే పైప్ చిప్ అంటారు కదా, ఆ కుందన్ కాదు, అది చిప్. నేను చూపిస్తాను తర్వాత ఫినిష్ అయ్యాక. అది యూస్ చేయటానికి నాకు ఒక మార్కింగ్ లాగా కనిపించాలని చెప్పి నేను గోల్డ్ కలర్ వేసుకున్నాను అనమాట. ఇది కొంచెం ఈ బ్లౌజ్ క్లాత్ వచ్చేసి కొంచెం రఫ్గా ఉంది. అందుకని ఏంటంటే పెయింట్ కొంచెం ఎక్కువ పడుతుంది అండ్ అట్ ద సేమ్ బ్రష్ కొంచెం ఈజీగా మూవ్ అవ్వట్లా. నేను ఆల్రెడీ కొంచెం మీడియం అయితే పెట్టాను, మీడియం కలిపాను. బట్ అయినా సరే ఇంకా ఏంటో కొంచెం టైట్గా, మేబీ నేను రాంగ్ చూస్ అయ్యి ఉంటుంది క్లాత్. సిల్క్ ఆర్ రా సిల్క్లోనే 60 గ్రామ్స్ రా సిల్క్ యూస్ చేశాను. మేబీ 100 గ్రామ్స్ రా సిల్క్ యూస్ చేసుకుంటే బాగా వచ్చేది. అండ్ మీరు ఏ దాని మీదైనా చేసుకోవచ్చు. ఇంక నేను పక్కన చూపిస్తున్నాను చూడండి. ఆ షేడింగ్ మధ్యలో రావాలి నేను వేసే షేడింగ్. ఆ పైన లైట్ గ్రీన్ అంతేమో ఎల్లో కలర్ యూస్ చేస్తానన్నమాట ఆ షేడింగ్ రావడం. నేను ఇక్కడ బ్లూ కలర్ తీసుకుంటానికి కారణం ఏంటంటే ఫ్లవర్స్కి నా శారీ వచ్చేసి ప్లెయిన్ బ్లూ కలర్ శారీ అనమాట. దానికి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది. సో నేను ఈ బీచ్ కలర్ తీసుకుంటున్నాను. అయిపోయింది. ఇప్పుడు లీవ్స్ అయితే అయిపోయినాయి, పెద్ద లీవ్స్. నేను బేస్ కోసం వైట్ కలర్ తీసుకుంటున్నాను ఫ్లవర్స్కి. సేమ్ అదే 2 నెంబర్ బ్రష్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. 2 నెంబర్ బ్రష్ యూస్ చేస్తా. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అన్నిటికీ ఫిల్లింగ్ చేసేసుకుంటాను నేను. వైట్ కలర్తో ఫిల్లింగ్ చేసేసుకుని ఆ లోపల వచ్చేసి పర్పుల్ కలర్తో షేడింగ్ ఇస్తానన్నమాట. మీరు రెడ్ యూస్ చేసుకోవచ్చు, పింక్ యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఏదన్నా కలర్ యూస్ చేసుకోవచ్చు. కొంచెం మీరు తీసుకున్న బ్లౌజ్ కలర్ బట్టి అండ్ అట్ ద సేమ్ టైం శారీ కలర్ బట్టి తీసుకోవచ్చు. నేను వైట్ కలర్ ఫిల్ చేస్తున్నాను. సేమ్ 2 నెంబర్ బ్రష్ యూస్ చేసి వైట్ కలర్ అట్లానే మొత్తం అక్కడున్న రోజ్ కాదు, ఒక ఫ్లవర్, అది కొంచెం లోటస్ మోడల్లో ఉంది కానీ అది లోటస్ మోడల్ కాదు. మీరు అక్కడ ఫిల్ చేసేటప్పుడు మొత్తం వైట్ ఫిల్ చేసేసుకుని అవుట్లైన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అవుట్లైన్ ఇచ్చుకుంటూ వస్తే మంచిగా కనిపిస్తుంది అనమాట. నేను బ్రష్ని చూసారా, ఇట్లా స్ట్రైట్గా పట్టుకోకుండా ఒక స్టాండింగ్ పొజిషన్లో పెట్టి వేస్తున్నాను.
అది స్లైడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు బ్రష్ అదే కలరింగ్ చేసేటప్పుడు మంచిగా రాదనమాట. బ్రష్ కూడా ఏంటంటే వేసే కొద్దీ అది ఏమంటారు అరుగుతూ ఉంటుంది కదా బ్రష్. అప్పుడు మీకు నెక్స్ట్ టైం వేసినప్పటికీ అది మంచిగా రాదనమాట. అలా స్ట్రైట్గా పెట్టి వేసుకుంటే మంచిగా వస్తుంది. స్లాంటింగ్ పొజిషన్లో పెడితే మీకు కలర్ ఫిల్లింగ్ బాగోదు, అండ్ అట్ ద సేమ్ టైం అవుట్లైన్ దగ్గర కూడా మంచిగా రాదనమాట. సేమ్ అట్లానే మిగతా ఫ్లవర్స్ కూడా ఫిల్లింగ్ చేసేసుకొని వస్తున్నాను అనమాట. అది నేను కార్బన్ పేపర్ యూస్ చేశాను కాబట్టి ఫ్లవర్స్కి, సో ఆ వైట్ డ్రై అయిపోయాక కూడా మీరు బ్లూ కలర్ షేడింగ్ వేసుకుంటానికి అది మీరు ట్రేస్ చేసుకున్నది కనిపిస్తుంది మంచిగానే. అట్లా మొత్తం ఫిల్ చేసేసుకుని వచ్చిన తర్వాత ఇంత హార్డ్ వర్క్ ఉంటుందండి. పెయింటింగ్ అంటే ఈజీగా అవ్వదు. ప్రింట్అవుట్ తీసుకోవాలి, ట్రేసింగ్ చేసుకోవాలి, నెంబర్ బ్రషెస్ తీసుకోవాలి, దానికి తగ్గ కలర్స్ తీసుకోవాలి. పెయింటింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ అండి, ఈజ్ నాట్ అన్ ఈజీ ఆర్ట్.